నాతో ఏం పని ఉంది చెప్పండి అని అతను అడగటంతో, నువ్వు ఒకరిని షూట్ చేయాలి అని మనోహరి అంటోంది. చూడండి, క్షమించండి, మీ డబ్బు మీరు తీసేసుకోండి. నేను మనుషుల ప్రాణాలు తీసే షూటర్‌ని కాదు అని అతను చెప్తాడు. చిన్న పిల్లలకి షూటింగ్ నేర్పించే ట్రైనర్‌ని. ఇదిగోండి, ఇది నిజమైనవి కాదు, ఇవి డమ్మీ బుల్లెట్సు అని అతను చూపిస్తూ ఉంటాడు. నేను షూట్ చేయమని చెప్పాను కానీ ప్రాణాలు తీయమని చెప్పలేదు కదా అని మనోహరి అంటుంది. అంటే షూట్ చేసినా ప్రాణాలు పోకూడదా? అసలు ఇలా చేస్తే మీకేమొస్తుంది అని అతను అంటే, నువ్వు డమ్మీ బుల్లెట్‌తో షూట్ చేస్తే డమ్మీ బ్లడ్ వస్తుంది అని మనోహరి అంటే, దానివల్ల మీకేంటి లాభం అని అతను అంటాడు. నువ్వు షూట్ చేయాల్సింది ఎవరినో కాదు, నన్నే. నువ్వు షూట్ చేసినప్పుడు నేను డమ్మీ బ్లేడ్ పెట్టుకొని నాకు బుల్లెట్ తగిలినట్లు నటిస్తాను. రేపు నేను చెప్పిన ప్లేస్ గుడికి వచ్చి నువ్వు నేను చెప్పింది చేయాలి. నువ్వు నాకు ఏం పెట్టినట్లు ఉండకూడదు. అమర్‌కి గురి పెట్టినట్లు ఉండాలి. కానీ నన్ను షూట్ చేయాలి. అయినా నేను నీకు డబ్బిస్తున్నాను కదా! నాకేంటి లాభం అన్న దాని గురించి నీకు అనవసరం అని మనోహరి అంటే, సరే ఇంత డబ్బిచ్చారు కదా! మీరు చెప్పినట్లే చేస్తాను అని. మీరేదో క్రైమ్ చేస్తున్నారని కూడా అర్థమైంది. కానీ డబ్బిస్తున్నారు కాబట్టి నాకవన్నీ అనవసరం. మీరు చెప్పిన ప్లేస్‌కి రేపొచ్చేస్తానని అతను చెప్పటంతో, సరే అలాగే అంటూ మనోహరి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ ఎదురు రావటంతో, ఏంటి రాథోడ్, నిన్ను కారులోనే ఉండమని చెప్పాను కదా! ఎందుకు వచ్చావని మనోహరి అంటే, మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎవరిని కలవటం కోసం వచ్చారని రాథోడ్ అడగటంతో, నా ఫ్రెండు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటోంది. దానికోసం చూడ్డానికి వచ్చాను. పద వెళ్దాం అని మనోహరి అంటుంది. అసలు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? సార్‌కి చెప్పాలా వద్దా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత పిల్లలందరూ కూర్చొని ఉంటే, అమర్ చెఫ్‌లాగా రెడీ అయిపోయి, ఇదిగో బుజ్జమ్మ నీకోసం వేడి వేడి అటుకుల ఉప్మా అంటూ తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉంటాడు. బుజ్జమ్మ, నువ్వు చాలా లక్కీ తెలుసా? మా నాన్న నీకోసం చెఫ్‌గా మారిపోయాడు. అప్పట్లో మా అమ్మ కోసం, తర్వాత మిస్సమ్మ కోసం మా డ్యాడీ ఈ అటుకుల ఉప్మా చేసి పెట్టేవాడు. ఇప్పుడు నీ కోసం ఇలా చెఫ్‌గా మారిపోయి మరీ చేసి పెడుతున్నాడు అని పిల్లలు పొగుడుతూ ఉంటారు. తిను బుజ్జమ్మ అని అమర్ అంటే, సార్ మీరిలా చేసి పెడుతూ ఉంటే అచ్చం మా అమ్మ పెడుతున్నట్లే ఉంది సార్. మీరే నాకు తినిపిస్తారా అని బుజ్జమ్మ అడగటంతో, ఏయ్ పాప, నీకు చేతులున్నాయి కదా! నీ చేతులతో నువ్వు తినలేవా? సార్‌ని తినిపించమని అడుగుతున్నావు అని చెంబ అరుస్తూ ఉంటే, యాదమ్మ, నువ్వు కాస్త ఆగుతావా? ఉండు, నేను తినిపిస్తాను అని అమర్ స్పూన్‌తో పెడుతూ ఉంటే, స్పూన్‌తో కాదు సార్, చేత్తో తినిపించండి సార్, అచ్చం మా అమ్మ తినిపించినట్లే ఉంటుంది అని బుజ్జమ్మ చెప్తుంది. అమర్ అలా తినిపిస్తూ ఉంటే చెంబ చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి కావలసిన సరుకులన్నీ కూడా లోపల పెట్టి అక్కడ ఉన్న ఆరు పాపని చూసి, ఈ పిల్ల మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి అమర్ తినిపిస్తున్నాడని మనోహరి చెంబాని అడుగుతూ ఉంటే, ఏమో, అంజుతో పాటి అమరేంద్రనే తీసుకువచ్చాడు. నాకేం తెలుసు, చూడు ఎలా అన్నం తినిపిస్తున్నాడో అని చెంబ చెప్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ బుజ్జమ్మని చూసేసి, బుజ్జమ్మ ఎలా ఉన్నావు? బాగున్నావా? అంటూ, నీకు మా సార్ తినిపిస్తున్నారా? నిన్నిలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా క్యూట్ బుజ్జమ్మ, నా బంగారు బుజ్జమ్మ అంటూ రాతోడు బుజ్జమ్మని అలా పొగుడుతూ ఉంటాడు. ఈ రాతోడెందుకు మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని మనోహరి అంటే, అదే కదా! ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెంబ, మనోహరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అబ్బా! నిన్ను భుజాల మీదకి ఎక్కించుకొని ఇలా 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 తిప్పాలని ఉంది అని రాథోడ్ డాన్స్ చేస్తూ ఉంటాడు. రాథోడ్, నువ్వు బుజ్జమ్మని మొదటిసారి చూస్తున్నావా అని అమర్ అంటే, లేదు సార్, ఇంతకుముందే చూశానని రాథోడ్ అంటాడు. మరి ఇప్పుడే చూస్తున్నట్లుగా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమర్ అంటే, నిజం తెలిస్తే మీరు కూడా ఇంకా ఎగిరి గంతులేస్తారు సార్ అని మనసులో అనుకుంటూ, ఏం లేదు సార్, బుజ్జమ్మ ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తోంది. చాలా ముద్దొస్తోంది. అసలు అందులోనూ మీరు బుజ్జమ్మకి తినిపిస్తూ ఉంటే అది చూడ్డానికి ఎంత బాగుందో, నాకు ముద్దొస్తోంది అని రాథోడ్ చెప్తుంటే, అబ్బా రాథోడ్, నువ్వు ఊరికే అలా దిష్టి పెట్టకు. బుజ్జమ్మ తిన్న తర్వాత మిగిలిన ఉప్మా నీకే పెడతారులే అని అంజు అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. బుజ్జమ్మ పెట్టే ఉప్మా అది మహాప్రసాదంతో సమానం. బుజ్జమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలనిపిస్తోంది అని రాథోడ్ అంటుంటే, అందుకని కాళ్ళు చేతులు పట్టుకుంటావా ఏంటి రాథోడ్ అని ఆనంద్ అడుగుతూ ఉంటే, పట్టుకుంటే తప్పేంటి అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్, ఈరోజు మరీ కొత్తగా మాట్లాడుతున్నావు అని అమర్ అంటే, మా మధ్య తరగతి ప్రేమలు మీకు అర్థం కావులేండి సార్ అని రాథోడ్ అంటాడు. నేను రోజులాగే కనిపిస్తున్నాను కదా అంకుల్, కొత్తగా ఏమీ కనిపించట్లేదే అని బుజ్జమ్మ అంటే, నాకు కనిపిస్తున్నావు కదా, నీకు రకరకాల ఆటలు నేర్పిస్తాను అని రాథోడ్ అంటే, అలాగే అంకుల్ అని బుజ్జమ్మ అంటుంది. లేదు లేదు, వీళ్ళకు లాగానే నువ్వు కూడా నన్ను రాథోడ్ అని పిలువు, అంకుల్ అని పిలవకు అని రాథోడ్ చెప్తే, అలాగేనని
బుజ్జమ్మ అంటుంది. ఈ రాథోడ్ ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైపోయింది. సరే నేను గదిలోకి వెళ్తున్నా, నువ్వు కూడా రా అంటూ మనోహరి చంబాకి చెప్తుంది. ఇక అమరేమో ఆరు పాపకి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. తర్వాత మనోహరి గదిలోకి వెళ్ళగానే చంపా కూడా వచ్చి, మనోహరి, అమర్తో కట్టించుకోబోయే తాళి తీసుకొచ్చావా, ఒకసారి చూపించు అని చెంబ అడగటంతో మనోహరి తాళి చూపిస్తూ ఉంటుంది. అబ్బా, ఎంత బాగుందో, కానీ అసలు రేపు నువ్వు అమర్ చేత ఎలా తాళి కట్టించుకోబోతున్నావో చెప్పు మనోహరి, నా కడుపు పగిలిపోయేలా ఉంది, తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అని చెంబా చెప్పటంతో, సరే ఎవరికి చెప్పవు కదా అని మనోహరి అంటుంది. నేను నీ మనిషిని, నేనెందుకు చెప్తాను, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా, చెప్పు చెప్పు అని చెంబ అనడంతో, ఏమీ లేదు, రేపు హోమం జరుగుతూ ఉంటుంది, అమర్ హోమంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక కిల్లర్ షూట్ చేస్తాడు అని మనోహరి అంటే, అంటే అమరేంద్రని చంపేస్తున్నావా, మరి పెళ్ళెలా జరుగుతుందని చెంబ అంటే, నువ్వు మధ్యలో అడ్డు తగలకు, నేను చెప్పేది పూర్తిగా విను అని మనోహరి చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. అమర్కి షూట్ గురి పెట్టినప్పుడు అది రాథోడ్ చూస్తాడు అని చెప్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు. సార్, మిమ్మల్ని ఎవరో షూట్ చేయబోతున్నారు సార్ అని రాథోడ్ గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు. ఈ లోపల నేను అడ్డు వెళ్తాను అని మనోహరి చెప్తుంది. అయితే కిల్లర్ షూట్ చేసేది డమ్మీ బుల్లెట్తో, నాకు రక్తం రాదు, నేను అప్పటికే ఫేక్ బ్లడ్ని ట్యూబ్ని పెట్టుకొని ఉంటాను, ఆ డమ్మీ బుల్లెట్ పేల్చడం వల్ల నాకు నిజంగానే తగిలేసి బ్లడ్ వస్తుందని అందరూ అనుకుంటారు అని మనోహరి చెప్తూ ఉంటే, బుల్లెట్ తగిలి కుప్ప కూలిపోతుంది. అప్పుడే అమర్, ఎవరు మనోహర్ని షూట్ చేసిందని చుట్టూ చూస్తూ ఉంటే పిల్లలందరూ మనోహరి ఆంటీ అంటూ ఏడుస్తూ ఉంటారు. షూట్ చేసింది రణ్వీర్ వైఫ్ అని నేను చెప్తాను అని మనోహరి అంటే, రణ్వీర్ వైఫ్ నువ్వే కదా అని చెంబ అంటుంది. కానీ ఆ విషయం అమర్కి తెలియదు కదా, తనని కాపాడబోయి నేను బలవుతున్నానని అమర్ అనుకుంటాడు అని చెప్తుంటే, ఏంటి మనోహరి, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, నాకు నువ్వు పిల్లలు క్షేమంగా ఉండటమే కావాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది. అలా అమర్ నాపై జాలి పడతాడు, కానీ తాళి కట్టడానికి ఆలోచిస్తాడు. అప్పుడు నువ్వు పంతులు గారు కలిపి ఫోర్స్ చేయాలి అని మనోహరి చెప్తుంటే మళ్ళీ ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. సార్, మనోహరి మేడం మీకోసం ప్రాణాలు వదిలేస్తున్నారు సార్, ఆవిడ సుమంగలిగా కన్నుమూయాలి, మీకోసం పిల్లల కోసం ఆవిడ తన జీవితాన్నే ధారపోశారు, కాబట్టి మేడం మెల్లో తాళి కట్టి సుమంగలిగా సాగనంపండి అని చెంబ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు, ఇదిగోండి సార్, ఇది అమ్మవారి తాళి, ఆవిడ చివరి కోరిక తీర్చండి, ఆవిడ ప్రశాంతంగా కన్ను మూస్తారు అని తాలిబొట్టి ఇవ్వటంతో, ఇక పిల్లలు కూడా తాళి కట్టండి డాడ్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు అమర్ మనోహరి మెల్లో తాళి కడుతూ ఉంటాడు. అప్పుడే దమదమ డోర్ కొట్టే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మనోహరి ఇదంతా ఊహించుకుంటూ, తాళి పూర్తిగా కూడా కట్టనివ్వకుండా ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో వెళ్ళి చూడు చెంబ అని మనోహరి అనడంతో చెంబ డోర్ని ఓపెన్ చేస్తుంది. మీరిద్దరూ ఈ గదిలో ఏం చేస్తున్నారంటూ ఆరు పాప ప్రశ్నిస్తూ ఉంటే, మేమేం చేస్తే నీకెందుకు, నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళలేదేంటని మనోహరి అంటే, లేదు, ఈరోజు నైట్కి నేను ఇక్కడే ఉంటున్నాను, వార్డెన్ మేడం బయటికి వెళ్తున్నారు అందుకే అని చెప్పడంతో, వార్డెన్ మేడమా, అమ్మ కదా అని మనోహరి అంటుంది. నేను అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాను, కానీ ఆవిడ వార్డెన్ మేడమే అని పాప చెప్తోంది. సార్ నా కోసం స్నాక్స్ చేశారు, మీరు కూడా వచ్చి తినండి అని పాప చెప్తుంటే, మేము తినాలో తినకూడదో అది మా నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా లేదా అని మనోహరి అరవటంతో చెంబ పాపని బయటికి పంపించేసి మళ్ళీ గడియ పెట్టేస్తుంది. అంటే ఈ పిల్ల రాత్రికే ఇక్కడ ఉంటే రేపు నువ్వు అనుకున్నది నెరవేరదేమో, పెళ్ళి జరగదేమో, ఈ పిల్ల అడ్డుకుంటాది అని చెంబ అంటే, ఆ దేవుడు కూడా నా పెళ్ళిని ఆపలేడు అని మనోహరి అంటుంది. ఆ బాగికి హోమం చేస్తున్నట్లు ఎవరో చెప్పి ఉంటారు, అందుకే ఈ పిల్లని పంపించిందని మనో